హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెండ్ తెలుగు వ్లాగర్. దిస్ ఇస్ గాయత్రి. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను, మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు వీడియోలో నేను మీతో షేర్ చేస్తున్నాను అనదర్ బ్లాగ్ అనమాట. సో ఇది వచ్చేసి ఇంకా ఎర్లీ మార్నింగ్ బ్లాగ్ అండి. ఎర్లీ మార్నింగ్ వచ్చేసి నేను 5:30కి లేచాను. యాక్చువల్లీ చాలా నిద్ర అనేది అస్సలు పట్టట్లేదు అనమాట, కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది. కాబట్టి ఇంక ఎర్లీ మార్నింగ్ వర్క్ అనేది స్టార్ట్ చేసేసుకుంటే తొందరగా అయిపోతుంది కదా అని చెప్పి స్టార్ట్ చేసేసాను అనమాట. సో నిన్న ఇడ్లీ పిండి రుబ్బు పెట్టుకున్నాను. సో ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళే కాదండి, ఎవరైనా కూడా ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ ఇంట్లో ఉంది అనుకుంటే ఈజీగా టిఫిన్స్ అనేవి అయిపోతాయి అండ్ ఎక్కువ బర్డెన్ అనిపించదు అనమాట. అండ్ అదేవిధంగా టైం టేబుల్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో నేను ముందు రోజే నేను అనుకుంటాను అనమాట, ఏం చేయాలి, రేపొద్దున్న హనీకి ఏం లంచ్ బాక్స్కి ఏం ప్రిపేర్ చేయాలి అనేది అంతా కూడా నేను ముందుగానే ప్లాన్ చేసుకోవటం వల్ల నాకు అంత క్లమ్జీ అనిపించదు అనమాట. అండ్ ఇంకా మార్నింగ్ అంతా కూడా నైటే గిన్నెలు అవన్నీ కూడా తోమబెట్టేసుకుంటాను కాబట్టి మార్నింగ్కి ఇంకా ఈజీ అయిపోతుంది అనమాట వర్క్ అనేది. అండ్ అదేవిధంగా నాకు ఏమేమి కూరగాయలు కావాలి అవన్నీ కూడా నేను డైనింగ్ టేబుల్ మీద పెట్టేసుకుంటాను అనమాట. అండ్ ఇడ్లీ అయిపోయిన తర్వాత ఇంకా చట్నీ చేసేస్తున్నానండి. ఈ చట్నీ ఒకసారి మీకు తెలిసే ఉంటుంది బట్ చెప్తున్నాను, బట్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీ అనమాట. సో ఇక్కడ వచ్చేసి నేను పల్లీలు పుట్నాల పప్పు, సో ఇవన్నీ కూడా వేయించుకున్నాను. పుట్నాల పప్పు వేయించిన అవసరం లేదు, జస్ట్ మనం పల్లీలంతా కూడా ఫ్రై అయిపోయి దింపే ముందు స్టవ్ ఆఫ్ చేసి పుట్నాల పప్పు కూడా ఆ పల్లీల్లో వేసేస్తే వేడికి మగ్గుతుందనమాట. అండ్ తర్వాత ఇందులో పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసి వేయించుకోవాలి. మూడింటిని కనుక మనం గ్రైండ్ చేసేసి జస్ట్ పోపు వేసేసుకోవడమేనమాట. నేను పోపు కూడా వేయనండి, మేము అలాగే తినేస్తాము. సో పోపు వేస్తే ఏంటంటే హనీ తినదనమాట. సో ఇంకా నేను స్కిప్ చేసేస్తున్నాను అనమాట పోపుని. సో ఇలా ఈజీగా చేసేస్తాను, అంటే చాలా ఈజీగా అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట. సో కొంచెం ఎక్కువే చేశాను, ఈవినింగ్ మేము ఎలాగో టిఫిన్లు తింటామన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను అల్లం చట్నీ చేశానండి. సో అది కూడా ఉంది. సో పల్లీలు ఉంటాయి కదండి, ఆ పల్లీలు నార్మల్గా డ్రైగా వేయించేసుకొని పుట్నాల పప్పు పల్లీలు రెండు మిక్స్ చేసేసుకుని తర్వాత మనం 2 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుని తర్వాత దానికి పోపు పెట్టుకున్నా కూడా ఇన్స్టెంట్గా మనకి చట్నీ అనేది రెడీ అయిపోతుంది అనమాట. సో ఇంకా నేను ఇడ్లీ కూడా వేసేసాను. సో ఇది హౌస్ వైఫ్స్ అయితే నార్మల్గా చేసుకుంటాము, బట్ వర్కింగ్ ఉమెన్స్ కష్టం కాబట్టి ఇలాంటివి టిప్స్ అనేది పాటిస్తే వాళ్ళ పని అనేది ఈజీ అయిపోతుంది అనమాట. సో ఇంకా హనీకి వచ్చేసి దద్దోజనంలా చేశానండి, అదే నేను లంచ్ బాక్స్లో పెడుతున్నాను అనమాట. సో ఈ లంచ్ బాక్స్ అనేది ప్రిపేర్ అయిపోయిందంటే పెద్ద బర్డెన్ అనేది అయిపోయినట్టేనమాట. అండ్ ఇంకా హనీకి టిఫిన్ తినిపించాలి, అదొక పెద్ద పని. సో ఇంకా ఇదంతా కూడా కంప్లీట్ చేసేసుకుని హనీని పంపించేసి నేను ఫ్రెష్ అయ్యి ఇక్కడ నేను కర్రీ చేసుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చేసి నేను గోరు చిక్కుళ్ళు అంటాం కదా, సో ఆ చిక్కుడుకాయలని వండుతున్నాను అనమాట. సో ఇది చాలా చాలా బాగుంటుంది, ఇందులో మంచి ఫైబర్ కంటెంట్ అనేది ఉంటుందన్నమాట. ప్రెగ్నెన్సీలో మనకి ఎక్కువగా ఏంటంటే కాన్స్టిపేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. సో అంటే అందరికీ అని చెప్పను, బట్ నాకైతే ఉందండి. సో ఎక్కువ ఏంటంటే డాక్టర్ ఫైబర్కి సంబంధించినటువంటి ఫుడ్ తీసుకోమన్నారనమాట. అండ్ ఫైబర్ ఇందులో ఉంటుంది కాబట్టి ఇంక తీసుకుంటున్నాను. అండ్ దీంతోపాటు ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా ఎక్కువేమి కాదు, జస్ట్ నార్మల్గా లిమిటెడ్గా తీసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ ఎక్కువ తీసుకుంటే ఏంటంటే కొంచెం వాతంలా చేస్తుందేమో అనే ఉద్దేశంతో లిమిట్గానే తీసుకుంటున్నాను. ఏ ఫుడ్ అయినా మనం లిమిట్గానే తీసుకోవాలండి, ఎక్కువ తీసుకోమన్నారు కదా అని ఎక్కువ తీసుకోకూడదు, అంటే నా ఒపీనియన్ చెప్తున్నాను. సో ఇంకా ఇక్కడ వచ్చేసి కర్రీ ప్రిపేర్ చేద్దామని చెప్పి ఇవన్నీ కూడా అరేంజ్ చేసుకుంటున్నాను అనమాట. ఉదయ్ ఎర్లీ మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళిపోయారు. సో టిఫిన్ చేసేసి వెళ్ళిపోయారు అనమాట. ఆయనకి లంచ్ బాక్స్ అవసరం లేదండి, అక్కడే లంచ్ చేసేస్తారు. సో ఈవినింగ్ ఒక్కటే చేస్తారనమాట. అండ్ అప్పుడప్పుడు నేను లంచ్ ప్రిపేర్ చేసి ఇస్తాను. సో ఇప్పుడైతే వీలవ్వట్లేదు కాబట్టి ఇంకా అక్కడే చేసేస్తున్నారనమాట. అండ్ ఈవినింగ్ వచ్చేసి మేము టిఫిన్లు ఎక్కువ తినడానికి చూస్తున్నాం అనమాట. సో ఇంకా చాలామంది అడుగుతున్నారు అండ్ మీకు ఇప్పుడు ఏ మంత్ అక్క అని చెప్పి అడుగుతున్నారనమాట. సో ఇప్పుడు నాకు 6th మంత్ అండి, 6th మంత్లో ఉన్నానమాట. అండ్ నాకు ఈ మంత్లోనే ఇంకొక చెకప్ కూడా ఉంది. సో అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత అసలు ఏమన్నారు అనేది చెప్పాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే నార్మల్ అవుతుందా సిజేరియన్ అవుతుందా అనేది కూడా డాక్టర్ని అడగాలన్నమాట. ఇంతకు ముందు అడిగాము, బట్ ఏంటంటే నాకు ఫస్ట్ నార్మల్ అనమాట. సో ఇప్పుడు కూడా 95% నార్మల్ అవుతుందమ్మా, బట్ ఆ సిచ్యువేషన్లో బేబీ కండిషన్ అండ్ నీ కండిషన్ ఎలా ఉంటుందనేది మేము చెప్పలేము కాబట్టి 5% మేము డౌట్ఫుల్గా చెప్తున్నాము అని చెప్పారనమాట. అది కూడా కరెక్టే కదండి. సో అంటే వాళ్ళు కూడా
అప్పుడు సిచ్యువేషన్ చెప్పలేరు కాబట్టి ఇంకా అలా చెప్పారనమాట. నార్మల్గా అయితే ఇంకా నార్మల్ డెలివరీ అవుతుంది. సో ఇంకా అంటే సిజేరియన్ అయితే ఎప్పుడు ఆపరేషన్ అనేది చెప్తారు, బట్ నార్మల్ అయితే ఎప్పుడు పెయిన్స్ వస్తాయనేది తెలియదు అనమాట. అది ఆ టెన్షన్ అయితే నాకు చాలా ఉండింది. సో ఫస్ట్ డెలివరీలో ఏంటంటే నాకు పెయిన్స్ అనేవి తెలీదు, అంటే ఎలా ఉంటాయి అనేది తెలియదు అనమాట. కొంచెం ధైర్యంగా ఉంది, అప్పుడు చూసుకుందాంలే అన్నట్టు ఉందన్నమాట. బట్ ఇప్పుడు ఏంటంటే ఆ పెయిన్స్ అనేవి తెలుసు, గుర్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఇంకా భయపడిపోతున్నాను అనమాట పెయిన్స్కి. సో చాలా చాలా పెయిన్స్ వస్తాయండి, అవన్నీ మనం ఫేస్ చేయాలి నార్మల్ డెలివరీ. సో కాకపోతే రికవరీ టైం అనేది ఎక్కువ తీసుకోమన్నమాట, వెంటనే రికవరీ అయిపోతాము. సో సిజేరియన్కి అయితే కొంచెం కొంచెం కాంప్లికేషన్స్ ఇట్లాంటివన్నీ ఉంటాయి. సో నార్మల్ అయితే బెటర్ అనమాట. హనీకి కూడా అంతేనండి, 1 డే ఉన్నానేమో నేను హాస్పిటల్లో, అంతే నార్మల్ చేసిన తర్వాత. సో తర్వాత ఇంకా 1 మంత్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానులేండి నార్మల్ అయినా కూడా. సో అవన్నీ కూడా నేను ఒక వీడియో చేసి మీతో షేర్ చేస్తాను, అవి మీకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. అండ్ సో అంటే ఫీడింగ్ విషయంలో కానివ్వండి, లేదంటే నాకు కొంచెం ప్రాబ్లం అయిందనమాట హెల్త్ అనేది, అంటే నార్మల్ అయిన తర్వాత అవి ఏం ప్రాబ్లం ఫేస్ చేశాను అనేది కూడా మీతో షేర్ చేస్తాను, మీలో ఎవరికైనా ఉపయోగపడవచ్చు. అండ్ ఇంకా ఇక్కడ వచ్చేసి జస్ట్ టీవీ చూస్తూ నేను చిక్కుడుకాయలు అవన్నీ కూడా ఇవన్నీ క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. సో పీల్ చేస్తున్నాను. సో ఇది చిక్కుడుకాయలు ఏంటంటే మనం బాయిల్ చేసేస్తే ఏంటంటే తొందరగా ఈజీగా అయిపోతుంది. నాకు కర్రీ కంటే ఫ్రై అంటే చాలా ఇష్టం అండి చిక్కుడుకాయ. సో ఎలాగో ఇంకా నేను ఒక్కదాన్ని కాబట్టి, హనీ కాబట్టి ఇంకా ఫ్రై చేసేసుకొని తినేస్తామన్నమాట. యాక్చువల్లీ ఉదయ్కి ఇష్టం ఉండదు, కర్రీ ఇష్టపడతారు ఆయన. సో ఆయనకి ఎలాగో తినరు కాబట్టి ఇంకా ఫ్రై చేసేస్తాను. సో దీంతోపాటు చారు కూడా పెట్టుకోవాలనుకుంటున్నాను అనమాట. కొంచెం ఆకలి కూడా ఎక్కువేమీ అనిపించట్లేదండి. అంటే నాకు ఫస్ట్లో కూడా హనీ కడుపులో ఉన్నప్పుడు కూడా 7th మంత్ అసలు చాలా ఏం తినలేదన్నమాట, చాలా నీరసంగా. అంటే 3rd మంత్లో ఎలా ఉంది, 7th మంత్ అలా ఉందన్నమాట. బట్ ఇప్పుడు కూడా కొంచెం టెన్షన్గా ఉంది, అలా ఉంటుందేమో అని చెప్పి. సో అలా ఉంటే ఏంటంటే మనకి వామిటింగ్ ఇవన్నీ అవుతాయి అన్నమాట, నీరసం అయిపోతాము. ఇంకా హనీకి ఎలాగో దసరా హాలిడేస్ కూడా దగ్గరగా ఉన్నాయి. సో చూద్దాం, నాకైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలనిపిస్తుంది. సో వెళ్ళాలి అని అనుకుంటున్నాను, బట్ చూడాలి, అప్పుడు ఉండే సిచ్యువేషన్ బట్టి చూడాలన్నమాట. సో చాలామంది అంటే కాబోయే తల్లులు ఎవరైనా, అంటే ప్రెగ్నెంట్తో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా అనుకుంటారు కదండి, బేబీ ఎవరు పుడతారు, మా కడుపులో ఉన్న బేబీ ఎవరు, అమ్మాయా అబ్బాయా అనే క్యూరియాసిటీ చాలా మందికి ఉంటుంది. సో దీని గురించి మనం చాలా సెర్చ్లు అనేవి చేసుకుంటూ ఉంటాము. అండ్ ఏదో జస్ట్ మన సాటిస్ఫాక్షన్ కోసం మనం సెర్చెస్ అనేవి చేసుకుంటూ ఉంటాము, తెలుసుకుంటూ ఉంటాము, పెద్దవాళ్ళని అడుగుతూ ఉంటాము, ఇట్లా జరుగుతూ ఉంటుంది. బట్ నా విషయానికి వచ్చినట్లయితే నాకు క్యూరియాసిటీ ఉంటుంది, బట్ నాకు ఈ బేబీ కావాలని నేను అనుకోలేదు. సో అంటే ఎవరైనా ఓకే అనే డెసిషన్ తీసుకొని ఈ ప్లాన్ చేసుకున్నాం అనమాట ఉదయ్ నేను. సో అందుకని చెప్పి మాకు ఎక్కువ అంత క్యూరియాసిటీ లేదనమాట. కాకపోతే ఏంటంటే జస్ట్ నార్మల్గా మనం ప్రెగ్నెన్సీ టిప్స్ కానివ్వండి, ప్రెగ్నెంట్ రిలేటెడ్ వీడియోస్ కానివ్వండి, మనం చూసినప్పుడు జెండర్కి సంబంధించిన వీడియోస్ కూడా మనం ఎప్పుడప్పుడు చూస్తూ ఉంటాము. సో దాంట్లో చాలా రకాలుగా చెప్తూ ఉంటారు, లైక్ ఈ సిమ్టమ్స్ ఉంటే ఇలా, ఈ సిమ్టమ్స్ ఉంటే ఇలా అని చెప్తూ ఉంటారనమాట. సో అవి ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు తెలియదు, కానీ వినడానికి మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనమాట. అంటే నాకు ఉన్నాయా లేవా అనేది తెలుసుకోవాలి అని క్యూరియాసిటీ ప్రెగ్నెంట్ లేడీస్కి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా ఉంటుంది కదండి. సో ఈ టాపిక్ మీద నేను నెక్స్ట్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. సో జస్ట్ ఫన్నీ వీడియో అనమాట, అంతేకాని వేరేదేం లేదు. సో ఇప్పుడు ఎవరైనా కూడా ఒకటే కదండి, అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా కూడా ఒకటే. సో అంత క్యూరియాసిటీ అయితే లేదనమాట. సో కాకపోతే మంచిగా డెలివరీ అవ్వాలి అండ్ ఆరోగ్యంగా ఉండాలి. నాకు పుట్టబోయే బిడ్డ ఎవరైనా కూడా ఆరోగ్యంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అనమాట. దేవుడికి కూడా అదే దండం పెట్టుకుంటున్నాను. సో అంటే చాలామంది బ్లెస్ చేస్తున్నారనమాట, అక్క మీకు అబ్బాయి పుడతాడు అని చెప్పి బ్లెస్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ బ్లెస్సింగ్స్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి. అండ్ ఇన్స్టాగ్రామ్లో చాలామంది మెసేజెస్ అనేవి చేస్తున్నారనమాట. అండ్ చాలామంది డౌట్స్ కూడా అడుగుతున్నారు. ఇన్స్టాగ్రామ్ ఎవరైనా ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్, నాది ఫ్రెండ్లీ తెలుగు బ్లాగర్ అనమాట ఇన్స్టాగ్రామ్ పేజ్. మీరు ఫాలో అవ్వండి, నేను డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను, అక్కడి నుంచి కూడా మీరు వెళ్ళొచ్చు. సో అండ్ ఇంకొక విషయం ఏంటంటే, కరెక్ట్గా నేను 11:30కి వీడియో అనేది అప్లోడ్ చేస్తానండి.
సో ఇక నుంచి 11:30కే వీడియో అనేది వస్తుంది. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇప్పటి వరకు ఎవరైనా చూడలేదనుకుంటే కనుక. సో చూసిన వాళ్ళు ఏంటంటే నోటిఫికేషన్ బెల్ కూడా ఆన్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వీడియో అనేది వస్తుందన్నమాట, మీరు ముందు చూడొచ్చు. సో అంటే ఇంకా ఫర్దర్గా వీడియోస్ చేస్తే కూడా మీకు ఉపయోగపడతాయి కదా, సో అందుకని చెప్పి. సో ఇప్పటి వరకు నా వీడియోస్ని ఆదరిస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇంకా ఇక్కడికి వచ్చి నేను వర్క్ అనేది ఇంకా మొదలు పెట్టేశాను. అంటే బాయిల్ చేస్తున్నాను అనమాట చిక్కుడుకాయలని. కుక్కర్లో చేయొచ్చు, బట్ నార్మల్గానే చేస్తున్నానండి. హనీ స్కూల్కి వెళ్ళిన తర్వాత నాకు కొంచెం టైం అనేది దొరుకుతుంది. సో అందుకని చెప్పి నేను ఇంకా రిమైనింగ్ వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసుకుంటాను అనమాట. లైక్ అంటే ఎడిటింగ్ కానివ్వండి, వీడియో షూటింగ్ కానివ్వండి, ఇవన్నీ కూడా చేసుకుంటాను అండ్ పోస్ట్ కూడా చేస్తాను అనమాట. సో ఇవన్నీ చేసుకోవడానికి కొంచెం టైర్డ్ అయితే అవుతాము, కాకపోతే ఏంటంటే బాగుంటుందన్నమాట. సో మనకి ఒక మెమొరబుల్గా ఉంటుంది, ఏదైనా తెలియని విషయాలు అందరికీ చెప్పిన వాళ్ళం అవుతాము, మంచిగా అంటే మంచి సాటిస్ఫాక్షన్గా ఉంటుందన్నమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, చాలామంది నార్మల్ డెలివరీ స్టోరీ చెప్పండి అక్క అని అడుగుతున్నారు. సో నార్మల్ డెలివరీ స్టోరీ కూడా నేను మీతో షేర్ చేస్తానండి. అండ్ నార్మల్ డెలివరీకి నేను ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నాను అనేది కూడా నేను మీతో షేర్ చేస్తాను. యాక్చువల్లీ నేను బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కూడా స్టార్ట్ చేశాను. నార్మల్ డెలివరీకి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అనేవి చాలా బాగా హెల్ప్ అవుతాయి. లైక్ బ్రీతింగ్ మీదే అంతా ఆధారపడి ఉంటుందండి. సో అవన్నీ కూడా నేను మీతో షేర్ చేస్తాను. అంటే నేను స్టార్టింగ్ అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో నార్మల్ అయింది కాబట్టి నాకు ఎలా అనిపించింది, లైక్ పెయిన్స్ ఎలా ఉన్నాయి, పెయిన్స్ వస్తున్నాయని మనకి ఎలా తెలుస్తుంది, ఇవన్నీ కూడా నేను వచ్చే వీడియోలో మీతో షేర్ చేస్తానన్నమాట. కానీ పెయిన్స్ అనేవి చాలా ఉంటాయండి. లైక్ ఒక్క 24 అవర్స్ కొంతమందికి ఉంటాయి, కొంతమందికి 3 అవర్స్ ఉంటాయి, కొంతమందికి 6 అవర్స్ అట్లా ఉంటాయి అన్నమాట. బట్ పెయిన్స్ అనేవి భరించాలి. కానీ నార్మల్ డెలివరీ అనేది చాలా చాలా బెస్ట్ ఆప్షన్ అనమాట. మీకు నార్మల్ డెలివరీ అయ్యిందంటే చాలా చాలా బెటర్ అనమాట. సో ఇంకా ఇవన్నీ కూడా ఫర్దర్ వీడియోస్లో నేను మీతో షేర్ చేస్తాను. ఇంకా డైలీ వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తున్నాను కాబట్టి. సో ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను 11:30కి వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను, సో చూడండి. సో ఇవాళకైతే ఇదేనండి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. రేపటి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నమస్తే ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.